హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నారాయణి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో సేమియా కేసరి స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు సేమియా, జీడిపప్పు, కిస్మిస్, వాటర్, నెయ్యి, ఫుడ్ కలర్, షుగర్. ఫుడ్ కలర్ మన దగ్గర ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని కొంచెం గీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ అందులోనే మనం కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి. కిస్మిస్ అనేవి గీలో వేయగానే కొంచెం ఉబ్బినట్టు అవుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రెండు ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. మనం కొంచెం చూసుకొని తీసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత అదే గీలో నేను సేమియా వేసుకుంటున్నాను. సేమియా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం సేమియా అంటే పాయసం, సేమియా పాయసం లాగే ఉంటుంది. కాకపోతే దానిలో మిల్క్ బదులు వాటర్ వేసుకుంటాము. ఇక్కడ సేమియా ఫ్రై చేసుకున్నప్పుడే ప్యారలర్గా పక్క బర్నర్ పైన స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ తీసుకొని హీట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ బాయిల్ చేస్తున్న వాటర్లోనే నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే దానిలో 2 ఇలాచీ కూడా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇప్పుడు ఈ వాటర్ని వేడి చేసుకోవాలి. పక్కన ప్యారలల్గా ఫ్రై చేసుకుంటున్నాం కదండి సేమియా, అది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ సేమియా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన హీట్ చేసుకుంటున్న వాటర్ని బాగా హీట్ అయ్యాక వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని కొంచెం కొంచెం సేమియాలో వేసుకొని కలుపుకోవాలి. వాటర్ చూసుకొని తీసుకోవాలండి, లేదంటే బాగా లూజ్గా ఉంటుంది. కేసరి కన్సిస్టెన్సీని బట్టి మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ కొన్ని వాటర్ మిగిలిపోయాయి. ఇది తీసుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. సేమియా అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిలోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను కప్పు సేమియాకి 1/2 కప్ అలాగా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి స్వీట్ ఎంతవరకు కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం చిక్కగా అయ్యాక కొంచెం గీ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం సేమియా అది ఫ్రై చేసినప్పుడు గీ వేసుకున్నాం కాబట్టి నేను 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. గీ వేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా కానీ కొంచెం చల్లగా అయ్యాక పొడిగా ఆడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మీకు
కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.